పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకున్నాం. కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాము. రోమాపత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు అతి జాగ్రత్తగా మనం వినవలసిన వారమై ఉంటున్నామని మరొకసారి నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే దావీదు మహారాజు అంటూ ఉంటాడు, మా ఓటలన్నీ నీయందే ఉన్నవి అంటూ ఉంటాడు. అదే దావీదు 119వ కీర్తనలో సర్వసంపదలు దొరికినట్లుగా నీ వాక్యము నాకు దొరికిందంటూ ఉంటాడు. అదే ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు లేఖ రాస్తూ బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవని చెబుతూ ఉంటారు. నిజముగా యేసుక్రీస్తు తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన రక్షకుడు, ఆయనే మనుషులను పాపముల నుంచి విడిపించువాడు, ఆయనే మనుషులను ఆస్వాదించువాడు. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుచేత దేవుని మాటలు మనము చాలా జాగ్రత్తగా వినాలి. రోమాపత్రికలో చెబుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు, రాత్రి గడిచి పగలు సమీపముగా ఉన్నది అంటూ ఉంటున్నాడు. అనగా కాలము సంపూర్ణమైపోయింది, మరొక కాలము రాబోతూ ఉంటున్నది. ఈ సంపూర్ణమైన కాలమును గురించి బైబిల్ చెబుతుందంటే చీకటి కాలం అని చెబుతూ ఉంటున్నది. అలాగా మరొక కాలం ఏంటంటే దేవుడు ఈ భూమి మీదకి మళ్ళీ రారాజుగా రాబోతూ ఉంటున్నాడు. కాబట్టి అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి, అనగా అజ్ఞానమును విసర్జించి మేలుకొనాలి, అవివేకమును విసర్జించి మేలుకొనాలి, అసత్యమును విసర్జించి సత్యం వైపు నడుచుకోవాలి. దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ చెబుతున్నాడు, అనగా యుద్ధోపకరణములంటే నీవు ఈ లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించగలిగినటువంటి యుద్ధోపకరణములు ధరించుకోమని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటున్నది. ఈ లోకానికి దేవుడు అతి త్వరలో ముగింపు చేయబోతూ ఉంటున్నాడు. సమయము లేదు. అతి త్వరలో ఈ లోకానికి, అనగా యుగానికి దేవుడు ముగింపు పలకబోతూ ఉంటున్నాడు. అందుకనే బైబిల్ చెబుతున్న ప్రకారముగా ఒక ప్రక్కన లోకాన్ని భయపెట్టుతున్నటువంటి తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు, మరొక ప్రక్కన భయంకరమైనటువంటి భూకంపములు, మరొక ప్రక్కన భయంకరమైనటువంటి వరదలు, మరొక ప్రక్కన భయంకరమైన యుద్ధాలు. దేశమును ఎక్కడ చూసినా శాంతి అనేది లేదు. మనం అనుకుంటున్నాం ఇక్కడ అభ్యుదయ కాలంలో కూర్చొని పర్లేదు, నాకేంట్లే, బాగానే ఉందనుకుంటున్నాం. కానీ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులకైనా, దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులకైనా, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి మరి ప్రపంచ వ్యవస్థకైనా జుట్టు పీక్కుంటూ ఉంటున్నారు, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతూ ఉంటున్నారని. అనగా లోకము యొక్క అంతము దగ్గరకు వచ్చేస్తూ ఉంటున్నది. ఈ సంగతి ఈనాడు మనుషులకు అర్థమైందో లేదో తెలియదు, కానీ
ఈ లోకముని ఏలుతున్నటువంటి దుష్ట శక్తికి బాగా తెలుసు. యేసు ప్రభు వస్తాడో రాడో ఈ లోకానికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ యేసు ప్రభు మరలా తిరిగి వస్తాడో, ఏ దేవుడు మనుషుల కొరకు సిలువలో మరణించి ప్రాణం పెట్టి మూడవ దినమున తిరిగి లేచి అనేకులకు అగుపడి పరలోక తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు, అదే దేవుడు, అదే రక్షకుడు, అదే యేసుక్రీస్తు ప్రభువారు మరలా తిరిగి భూమి మీదకి అతి త్వరలో రాబోతూ ఉంటున్నాడు. ఈ సంగతి మనుషులకు తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది, నాకంటే మనుషుల కంటే ముందుగా సైతాను గడికి తెలిసింది, అపవాదికి తెలిసింది. ఎందుకంటే వాడికి టైం లేదు. వాడికి టైం లేదని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటున్నది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాను చూడండి దయచేసి త్వరగా. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా నీకు శ్రమ, అపవాడికి తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడై భూమి మీదకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. వాడికి సమయము కొంచెమే, బహు క్రోధముతో వస్తూ ఉంటున్నాడు. ఎవరి మీద కోపము? దేవుని మీద కోపము. ఆ కోపం ఎవరి మీద తీర్చుకుంటున్నాడు? భూమి మీద ఉన్న మనుషుల మీద తీర్చుకోవడం వస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనుషులను అర్థం కాకుండా చేస్తూ ఉన్నాడు. చాలా మంది యేసు ప్రభు మంచి దేవుడు అని అంటూ ఉంటారు, చాలా మంచి మాటే. యేసు ప్రభు నమ్ముకుంటే మేలు జరుగుతాయని చెప్తారు, ఇది కూడా అద్భుతమైన మాటే. యేసు ప్రభువుని తెలుసుకుంటే ఈ లోకములో మనకు మంచి జరుగుడని చెప్పుకుంటారు, చాలా మంచి మాట అది కూడా. కానీ అంత మాత్రాన దేవుని బిడ్డలారా, మనుషులు రక్షణ సంకల్పములోనికి రాలేరు. జాగ్రత్తగా వినండి. దేవుని అసలు సిసలైనటువంటి సువార్తను మీకు ప్రకటిస్తున్నాను ఈ దినాన. యేసు ప్రభు తెలుసుకున్నంత మాత్రాన నీవు పరలోక రాజ్యమును చేరుకోలేవు. ఆ మాట నేను కూడా అంటలేదు, ప్రభువే అంటూ ఉంటున్నాడు. ప్రభువా అని పిలిచి ప్రతివాడు దేవుని రాజ్యమును చేరుకోలేడు అంటూ ఉంటున్నాడు. దీని కొరకు పాత నిబంధన దగ్గరికి వెళ్తున్నాను, జాగ్రత్తగా నాతో రండి. పాత నిబంధన గ్రంథములో యెహోవా తండ్రి యూదులకు అందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ తెలుసు. ఆ దేవుడే మోషేతో ఏం మాట్లాడాడో వాళ్ళకి తెలుసు. ప్రవక్తల గ్రంథములు ఏం మాట్లాడాడో వాళ్ళకి తెలుసు. జకర్యాతో ఏం మాట్లాడాడో, దానియేలుతో ఏం మాట్లాడాడో, మోషేతో ఏం మాట్లాడాడో, దావీదుతో ఎన్ని ప్రవచనాలు పలికించాడో అవన్నీ కూడా ఎవరికి తెలుసు? ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు. ఆ అన్నిటి సారాంశము, ప్రవక్తల యొక్క సారాంశం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంతమంది యూదులు లేక ఇశ్రాయేలు ప్రజలు లేక ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నటువంటి అన్య జనాలు, ఎంతమంది ధర్మశాస్త్రం అందరూ కూడా యేసు ప్రభుని అంగీకరించారు లేదా? అంగీకరించలేడు. నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, నువ్వు మా ఎదురును పుట్టవు నువ్వు, కాబట్టి నువ్వు దేవుని కుమారుడివి కాదు. యేసు ప్రభుని అంగీకరించలేడు. ధర్మశాస్త్రం అంతా తెలుసా తెలీదు? వాళ్ళకి తెలుసు. అందుకనే రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం అంటూ ఉంటాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షణ పొందవాలని నా హృదయ అభిలాష. దేవునికి నిత్యం ప్రార్థన చేస్తున్నాడు. వాడు గొప్ప జ్ఞానము కలిగినటువంటి వాళ్ళే. ఈనాడు ఇశ్రాయేల్ దేశం యొక్క జ్ఞానాన్ని ప్రపంచము శ్లాఘిస్తూ ఉన్నది, కొనియాడుతూ ఉంటున్నది. ఆ టెక్నాలజీని కొనియాడుకుంటూ ఉంటున్నది. ఆ టెక్నాలజీని ఆ దేశంలో ఎంత బాగుందని చెప్పేసి దేశాలన్నీ కనిపెట్టుకుంటూ ఉంటున్నాయి. ఈనాడు మన దగ్గర ఉన్నటువంటి
ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ అంతా కూడా వాళ్ళది. ఏ టెక్నాలజీ అనేది అక్కడి నుంచో వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచో వచ్చింది. చాలా విషయాలకు పేటెంట్లు వాళ్ళే. అంతటి జ్ఞానము కలిగిన వాళ్ళు మోషే ఎవరి గురించి ప్రవచించారో, దానియేలు ఎవరి గురించి ప్రవచించారో, దావీదు ఎవరి గురించి ప్రవచించారో, అలాగే జకరియా ఎవరి గురించి ప్రవచించారో, యెషయా ఎవరి గురించి ప్రవచించారో, ఇర్మియా ఎవరి గురించి ప్రవచించారో, ప్రవచించిన వాడు తీరము వస్తే నమ్మలేదు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు మీకు అర్థమైందా? ఇంతవరకు మీకు అర్థమైందా? ధర్మశాస్త్రము ఎవరి గురించి అయితే ప్రవచనం చెప్పిందో, ఆ ప్రవచనాలు చెప్పినటువంటి వ్యక్తి లేక ఆ దేవుడు మానవ రూపుడుగా ఈ భూమి మీద యేసు ప్రభుగా జీవిస్తే ఆ ప్రభువుని ఇశ్రాయేలు ప్రజలు అంగీకరించారా? అంగీకరించలేదు. దేవుని బిడ్డలారా, ఈనాడు నూతన నిబంధన గ్రంథములో యేసు ప్రభు దేవుడిని అందరికీ తెలుసు, దెయ్యాలకి తెలుసు, మనుషులకు కూడా తెలుసు. ఈనాడు క్రైస్తవ సమాజాలకి, సంఘాలకు కూడా తెలుసు. ఏ సంఘమైనా కానివ్వండి, నేను ప్రతి సంఘాన్ని కూడా ప్రేమిస్తాను. ఒక సంఘాన్ని ద్వేషించడం, ఒక సంఘాన్ని ప్రేమించడం కాదు. రేపు పొద్దున్న మనం అందరం కూడా ఎక్కడ ఉండాలి? దేవుని రాజ్యములో ఉండాలి. హల్లెలూయా. లోదరన్ కావచ్చు, సిఎస్ఏ కావచ్చు, ఫెలోషిప్ కావచ్చు, లేమన్ ఎవెంజలికల్ ఫెలోషిప్ కావచ్చు, ప్రభునందు ప్రేమైనటువంటి ఏ డినామినేషన్ కావచ్చు, ఎక్సెప్ట్ యెహోవా సాక్షులు తప్ప. ఐ హేట్ దట్ డినామినేషన్. నాకు ఆ డినామినేషన్ అంటే అసహ్యం. నాకు ఎందుకండి? యేసు ప్రభు దేవుడని ఒప్పుకోరు వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఈ డినామినేషన్ అన్నిటిలో కూడా ఎవరు దేవుడిని బోధిస్తారు? యేసు ప్రభు దేవుడిని బోధిస్తారు. నిజం, యేసు ప్రభు దేవుడే. దేవుని బిడ్డలారా, కానీ ఈనాడు ఎంతమంది యేసు ప్రభుని సొంత రక్షకుని కలిగి ఉన్నారు? ఈనాడు ఎంతమంది యేసు బోధను అంగీకరిస్తున్నారు? నాకు చెప్పాలి. మీరు చెప్పినట్టు యేసు ప్రభు దేవుడే, కానీ యేసు ప్రభు దేవుడిని నమ్ముతున్నారు, కానీ దేన్ని నిర్లక్ష్యపెడుతున్నారు? యేసు ప్రభు చెప్పిన బోధన నిర్లక్ష్యపెడుతున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, ఆనాడు యూదులు మోషే లేఖనాలను, అబ్రహాము లేఖనాలను, ప్రవక్తల లేఖనాలను, ధర్మశాస్త్రము లక్ష్యపెట్టినటువంటి వారు ఏ దేవుని కొరకు ఎదురు చూడాలి, ఏ అవతారం కొరకు ఎదురు చూడాలో ఆ అవతార మనిషి వచ్చినప్పుడు వారు యేసు ప్రభుని ఏం చేయలేదు, వాళ్ళు అంగీకరించలేరు. ఈనాడు యేసు ప్రభు మనకు దేవుడే. అర్థమవుతుందా? వింటున్నారా మీరు? యేసు ప్రభు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. ప్రతి సంఘములో ఉన్న ప్రతి వారు కూడా యేసు ప్రభు దేవుడే. కానీ మనుషులు దేన్ని నిర్లక్ష్యపెడుతున్నారు? యేసు ప్రభుని నిర్లక్ష్యపెట్టడంలా, యేసు ప్రభుని నిర్లక్ష్యపెట్టడంలా, యేసు ప్రభు మాటలను నిర్లక్ష్యపెట్టడంలా, కానీ బోధన నిర్లక్ష్యపెడుతూ ఉంటున్నారు. దేవుడు ఎంత ముఖ్యమో, వాక్యం ఎంత ముఖ్యమో, దేవుడు వాక్యము కలిసి మనకిచ్చిన బోధ కూడా అంతే ముఖ్యం. ఇది మర్చిపోకండి దేవుని బిడ్డలారా. పరలోకము రావాలి, ప్రభువుతో నేను యుగయుగాలు ఉండాలనుకున్న వాళ్ళు ఈ మాటలు ఎప్పటికీ కూడా మర్చిపోకండి. ఈనాడు క్రైస్తవుడుగా జీవించలేకపోవడానికి కారణం ఏంటండి? యేసు ప్రభు దేవుడని కాదు, బోధను వినకపోవటం వలన. దాని మీద దృష్టి పెట్టండి. ప్రభు త్వరగా వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకనే క్రైస్తవులమైన మనము
దేవుణ్ణి కలిగి ఉన్నామనుకున్న మనకు వాక్యమును బోధించగలిగినటువంటి సేవకుడు మనకు కావాలి. అంతేకాదు వాక్యము ద్వారా ఆ యొక్క ప్రత్యక్ష గుడారములోనికి నిన్ను తీసుకువెళ్ళగలిగిన దైవజనుడు కావాలి. అంతటితో ఆగిపోవద్దు. ప్రత్యక్ష గుడారములో నుంచి కరుణాపీఠము దగ్గరికి నడిపించగలిగిన దైవజనుడు కావాలి. దేవుని బిడ్డలారా, దేవుడు దొరికాడు, సంతోషమే. కానీ బోధ దొరికిందా? ఇశ్రాయేలు ప్రజలను యేసు ప్రభువును గుర్తించడములో సైతాను గాడు, అపవాది వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి పడేశాడు. వాళ్ళని ఏం చేశాడు? కన్ఫ్యూజ్. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరమ్మని ఒకడు, నువ్వు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా మాట్లాడమని చెప్పేవాడు ఒకడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇప్పుడు అద్భుతములు చేయమని చెప్పేవాడు ఒకడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఆస్తిని పంచిపెట్టమని చెప్పేవాడు ఒకడు. ఇష్టం వచ్చినట్లు వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభు నీకు దేవుడుగా దొరికాడు, సంతోషమే. కానీ ఆయన బోధ నీకు దొరికిందా లేదా? బోధే బైబిల్ చెబుతూ ఉంటున్నది. అందుకనే చెబుతున్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడలా ఎంత మేలు, ఎంత మేలు. పరలోకముందు తండ్రి కూడా చెబుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన్ని చేర్చుకోమన్నాడా? ఈయన మాట వినుడి. ఈయన మీతో మరియమ్మ ఏమంటుంది? ఆయన మీతో చెప్పినది చేయుడి, వినుడి. తండ్రి ఏం చెప్తున్నాడు? వినమని చెప్తున్నాడు. తల్లి ఏం చెప్తుంది? చేయమని చెప్తూ ఉంటున్నారు. కానీ ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ రెండు విషయాలు డమ్ అండ్ డఫ్ అయిపోయింది. ఏంటి? గుడ్డితనం వచ్చింది, చెవిటితనం కూడా వచ్చింది. అందుకని ఈ మనుషులు కన్నులారా చూస్తారు, చెవులారా వింటారు, కానీ వాళ్ళు గ్రహింపరు అంటున్నారు. ప్రియ క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, మీకు చెబుతూ ఉంటున్నాను, అన్యులకు చెబుతున్నాను, మీకు కూడా ఎక్కువ చెబుతున్నాను ఈ సువార్త. క్రైస్తవులకు సువార్త చెబుతున్నాను నేను. చాలామందిని రక్షించబడిపోయాం కదండి అనుకుంటూ ఉంటారు. నో, నీవు ఈ బోధలోనికి రావాలి. అందుకని క్రైస్తవుడు క్రీస్తుతో పాటు యుగయుగాలు ఉండాలనుకున్నవాడు, నేను చెప్పినట్లుగా కరుణాపీఠము దగ్గరకు వచ్చిన ప్రతివాడు కూడా ఆవరణములో నుంచి కరుణాపీఠం దగ్గర చేరుకోవాలి. ప్రత్యక్ష గుడారములోనికి ఆవరణకు వస్తాడు కదా, ఎక్కడ చేరుకోవాలి? కరుణాపీఠము దగ్గరకు చేరుకోవాలి. కరుణాపీఠం చేరుకోవాలంటే ఎన్ని మెట్లు, ఎన్ని గదులు దాటాలి? ఇత్తడి గంగాళము దగ్గర రావాలి, బలిపీఠము దగ్గర రావాలి, ప్రభు బల దగ్గరకు రావాలి, ఆ దీపస్తంభం దగ్గరకు రావాలి, మండసం దగ్గర చేరుకోవాలి. అప్పుడు ఆవలి ఉన్నదేంటి? కరుణాపీఠము. కరుణాపీఠము లేక ప్రత్యక్ష గుడారం ఇజుకొల్డు యేసు ప్రభు వారు. ప్రత్యక్ష గుడారం ఇజుకొల్డు యేసు ప్రభు వారు. యేసు ప్రభువుని చేరుకోవాలని ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, కరుణాపీఠ యేసు ప్రభువుని కలుసుకున్నవాడే కరుణాపీఠం దగ్గర ఉన్నవాడే. ఎందుకంటే అక్కడ నీతో నేనేం చేస్తాను? మాట్లాడతానన్నాడు కదా. కాబట్టి ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, ఈ బోధనని వెదకాలి. కానీ ఈ మాటలు మీరు ఇప్పుడు వింటున్నారేమో, దేవుని బిడ్డలారా ఎప్పుడు విన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే దేవుడు నాకు ఇప్పుడే బయలుపరిచిన సంగతులు ఇవన్నీ కూడా. కరుణాపీఠము దగ్గరకు చేరుకోవాలంటే, యేసును చేరుకోవాలంటే ఇన్ని అనుభవాలు ప్రతి ఆదివారమున నీ జీవితంలో జరగాలి. హల్లెలూయా. ఎన్ని జరగాలి? ఆవరణములోనికి వెళ్ళాలి అనగా నువ్వు సిద్ధం చేసుకుంటున్నావు అన్నమాట. ఆవరణలోకి వెళ్ళినవాడు ఎక్కడికి వెళ్ళాలి? ఇత్తడి గంగాళము దగ్గరికి వెళ్ళి మనము కడుక్కోవాలి. తర్వాత బలిపీఠములో పాలు పంపులు ప్రభు యొక్క బల్లలో మనం పాలు పంపులు ఎవ్రీ సండే
గలిబిలికి చోటు లేదు, అనుమానం చోటు లేదు. ఎవ్రీ సండే ఖచ్చితంగా మనం ఎక్కడ పాలు పంపులు పొందాలి? ప్రభు బలలో మనం పాలు పంపులు పొందాలి. ఎక్కడ ఎలా పాలు పంపులు పొందాలి? వాక్యం అనే వెలుగులో మనం పరీక్ష చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మందసం దగ్గరికి వెళ్ళాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మందసం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవలని ఏముంది? తెర అవతల కరుణాపీఠం ఉన్నది. ప్రతి ఆదివారం ఇటువంటి అనుభవం కలిగిందంటే, ఇటువంటి అనుభవం పొందుతున్నావంటే నువ్వు ఎక్కడున్నట్టే దేవుని బోధలో ఉన్నట్టు. ఇటువంటి అనుభవం నీకు లేకపోయినట్టే దేవుని బోధలో నువ్వు లేవు. ఒక తృప్తి పడుతున్నావంటే, నేను దేవుని నమ్ముకున్నాక ఆదివారం గుడికి వెళ్ళాలి, కానుకలు వేయాలి, ప్రార్థన చేసుకుని వచ్చేయాలి. దిస్ ఈజ్ నాట్ క్రిస్టియన్. వేషధారణ. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందుకని దేవుని రాజ్యమునకు నిన్ను సిద్ధపరచగలిగినటువంటి బోధకుని నువ్వు వెతుక్కోవాలి. ఈ భూమి మీద దేవుని ఎలాగైతే ఎదుకావో, ఈ భూమి మీద వాక్యాన్ని ఎలాగైతే ఎదుకావో, నిన్ను వాక్యములో పరిపూర్ణుడిగా చేయగలిగినటువంటి బోధకుని కూడా ఏం చేయాలి? వెతుక్కోవాలి. ఒకవేళ నువ్వు వెళుతున్న సంఘములు ఇటువంటి బోధకుడే ఉన్నాడు అనుకోండి, పనికి మళ్ళీ ప్రేమలు చూపించేవాడు కాదు. ఇటువంటి బోధకుడే ఉన్నాడు అనుకోండి, నువ్వు అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలివి, అక్కడే ఉండు. కానీ లేనిపోని ప్రేమలు, వగలాడి ప్రేమలు చూపించేవారు మోసం చేస్తారు. జాగ్రత్త. దయచేసి వాక్యం చదువుకున్నాను చూడండి. పరిశుద్ధ గ్రంథములోని మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వచనం చదువుకుందాం. త్వరగా సహాయం చేయండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళన్నం పెట్టుటకు వారి పైన ఉంచి నమ్మకమైన వాడును. బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? తన ఇంటి వారికి అన్నం పెట్టేవాడెవడు? అన్నము తింటేనే కదా మన శరీరము దినదినము అభివృద్ధి పొందుతుంది. అన్నము తింటేనే కదా ఆరోగ్యం వస్తుంది మనకి. అంటే ఈ అన్నం గురించి అనుకోవడం లేదు. ఈ అన్నం గురించి కదా ఆలోచన చేయవలసింది. ఏమండి? దేవుని వాక్యం అనే ఆహారం మనకి కావాలి. దేవుని వాక్యమైన ఆహారం కావాలి. అదే పౌలు చెప్తాడు కొరింథీ సంఘముతో, మిమ్మల్ని పాలతో పెంచుతుంది కానీ బలమైన ఆహారముతో పెంచలేదంటూ ఉంటాడు. పాలు తాగుతున్నామంటే అర్థం ఏంటి? చిన్నపిల్లలమని అర్థం. బలమైన ఆహారం తింటున్నామంటే అర్థం ఏంటి? వయసు వచ్చినవారు అర్థం. అంటే పిల్లలను ఎలా చేయాలంటే, ఈ సేవకుడు లేక ఈ బోధకుడు బలమైనటువంటి ఆహారము తినగలిగినటువంటి వారుగా సిద్ధపరచాలంటే దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి దైవజనుడు మనకు అవసరమే. దేవుడు చెప్పిన బోధన గురించి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా సమాజానికి లేక సంఘానికి అందించవలసిన వారమై ఉంటున్నామని మనం చేస్తున్నాను. నువ్వు వెళుతున్న సంఘ సేవకుడు నీకు బలమైన ఆహారం పెడుతున్నాడా? ప్రతి ఆదివారమున కరుణాపీఠం దగ్గర తీసుకెళ్ళి మాట్లాడించగలుగుతున్నాడా? మాట్లాడుతున్నావా? నీ ప్రభువును కలుసుకుంటున్నావా? శిబిరము వెలుపలమున యేసునాథుని కలవరి కొండ దగ్గరికి వెళ్ళి కలుసుకుంటూ ఉంటున్నావా? ఎవ్రీ సండే. లేకపోతే ఒకసారి ఆలోచన చేసుకో. రక్షణ పొందుకున్న మంచిది, కానీ బోధలు ఎదగకపోతే క్రీస్తు యొక్క పోలిక నీకు రాడు, క్రీస్తు యొక్క తత్వం రాడు. మారు మనసు అంటే నీకు తెలియదు. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? ఇప్పుడున్న మనసు కాదు, కొరత మనసు. కొరత మనసు అంటే ఏంటి? పాప జీవితంలో ఉన్న మనసు కాదు మనకు కావాల్సింది, యేసు చేత పవిత్రపరచబడే మనసు కావాలి. హల్లెలూయా. అనగా మన స్వభావము మారాలి. మారు మనసు అంటే ఏంటి? స్వభావం మారాలి. కాకి స్వభావం ఎప్పటికైనా మారుతుందా? మారదు. కాబట్టి ఇదేంకి వస్తుంది? అది
అది కావునికి వస్తుంది. పాము స్వభావం మారుతుందా? పాము ఎప్పుడు కనిపించి మనిషి ఏం చేయాలి? కాటేద్దని చూస్తుంది. ఇది దాని స్వభావం మారుతుందా? మారదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే మనిషి స్వభావం మారుతుందా? ఏమండి, మనిషి పాపంలోనే పుట్టాడు, పాపంలోనే జీవిస్తున్నాడు, పాపంలోనే మరణిస్తున్నాడు, నరకానికి పోతూ ఉన్నాడు. మరి స్వభావం మారంటే దేని వల్ల సాధ్యమవుతుంది? ఏమండి, యేసు రక్తం ప్రతి పాపం నుంచి విడిపిస్తున్నది. స్వభావం మారాలంటే కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు చెబుతూ ఉంటాడు, యవ్వనులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరు, యెహోవా నీ వాక్యమును బట్టియే కదా అంటూ ఉంటాడు. అంటే మనిషి యొక్క నడకను శుద్ధి చేసేదేంటి? అనగా మనసు యొక్క స్వభావాన్ని మార్చేదేంటి? వాక్యము. దేవుని బిడ్డలారా, సంతోషిని ఇప్పుడు లండన్ వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే ఇక్కడ చదువు నీకు సరిపోలేదు, నీ జీవితానికి ఏమాత్రం కూడా దానికి సరైన పొజిషన్ నీకు, కొత్త చదువుకోవడానికి వెళ్తూ ఉంటున్నది అక్కడికి. అలాగే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీ మనస్సు అనేది మారకపోయినట్లయితే, నీ స్వభావం అనేది మారకపోయినట్లయితే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ మారు మనసు వల్ల నీకు ఉపయోగం ఏమిటి? ప్రభువుని నమ్ముకొని చెప్పుకోండి, ఉపయోగం ఏముంది? ఎందుకంటే ఇక్కడ సాతానుడు సంఘం మీద భయంకరమైన పంజా విసిరాడు. ప్రతి సంఘం మీద కూడా పంజా విసిరాడు. ఏంటో తెలుసా? మనుషులను తికమకలో పెట్టాలని ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సత్యం నమ్మకూడదు, కాస్తో కోస్తో అబద్ధాన్ని కూడా నమ్మాలి. సత్యము నమ్మకూడదు, కాస్తో కోస్తో ఏమి నమ్మాలి? అబద్ధాన్ని కూడా నమ్మాలి, మోసాన్ని కూడా నమ్మాలి. సాతానుడు సంఘములో పెడుతున్న, విశ్వాసుల మధ్య పెడుతున్న గలిబిలిది. అందుకనే బోధకులు అనేక మంది వచ్చారు. దేవుని బిడ్డలారా, పౌలు అంటూ ఉంటాడు, మీకు బోధకులు అనేక మంది ఉన్నను, మనకొక్కడే బోధకుడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఒకే మేఘం క్రింద ఉన్నారు. ఎంతమంది? ఇంచుమించు 30 లక్షల మంది. ఇంచుమించు 30 లక్షల మంది ఎక్కడున్న ఒకే మేఘం కింద. ఎవరు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎవరికి ఎన్ని అభిప్రాయాలు ఉన్నా సరే, 12 గోత్రాల వారికి, 12 గోత్రములు ఉన్న వారికి, వారితో పాటు అన్ని జనాంగాలు కూడా ఎవరికి ఎన్నెన్ని అభిప్రాయాలు ఉన్నా సరే, ఎన్నెన్ని సమస్యలు ఉన్నా సరే, వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఒకే మేఘం కింద ఉన్నారు. వాళ్ళకి ఎన్నెన్ని అభిప్రాయాలు ఉన్నాయి, ఎన్నెన్ని సమస్యలు ఉన్నా సరే, ఒకే బండలోని త్రాగారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు, వారికి ఎన్నెన్ని అభిప్రాయాలు ఉన్నా సరే, ఎన్నెన్ని సమస్యలు ఉన్నా సరే, ఒకే ఆహారం భుజించారు. ఈనాడు క్రైస్తవ సమాజం ఎందుకు ఆ మిట్టి మీదకి రాలేకపోతూ ఉంటుంది? విశ్వాసులు రాలేకపోతూ ఉంటున్నారు. ఒకడేమో స్వస్థతలని, ఒకడేమో అద్భుతాలని, ఒకడేమో ప్రవచనాలని, ఒకడేమో వేరే కార్యక్రమాలని. ప్రభునందు ప్రియమైనటువంటి వారు ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా దేవుని సంఘాన్ని జొరబడి సంఘాన్ని నానా విచ్ఛిన్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ మనుషులు ఏది సత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది అసత్యమో ఏది సత్యమో తెలుసుకోలేక మనుషులు సతమైన ఏదోట్లేండి, మాకు ఎందుకులేండి, ఆయన సేవకుడు చూసుకుంటాడు అంటున్నారు. వీడు వాడు కలిసి అగ్నిగుండంలో వెళ్ళి పడుతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మర్చిపోకండి. ఎందుకు దేవుడు ఈ దినాన్ని ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు ఎప్పుడు కూడా మర్చిపోకండి. యోధా రాసిన పత్రిక 3వ వచనం చదువుకున్నాను చూడండి. యోధా రాసిన పత్రిక 3వ వచనం చదువుకుందాం. మనకందరికి కలిగిన రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చు ఉన్నాను.
మీకు రాయవలసి వచ్చెను. యేసు ప్రభు తర్వాత పుట్టినటువంటి యూదా మాట్లాడుతున్న రక్షణ గురించి రాద్దామని చెప్పేసి పెద్ద పుస్తకాలు పెన్నులను అడిగి పెట్టుకున్నాడు. అక్కడ దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది, ఏ యూదా రక్షణ గురించి రాయడం కాదు, రక్షణ గురించి ఆల్రెడీ అన్ని రాసేశారు, రక్షణ గురించి కాదు రాయవలసింది, బోధ గురించి రాయమని చెప్పేసి అక్కడ బోధ గురించి పోరాడమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. బోధ గురించి ఎందుకు పోరాడాలి? క్రీస్తు సంఘమును, క్రీస్తులోనికి వచ్చిన ప్రతి వారిని కూడా క్రీస్తు యొక్క పోలికలోనికి, క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి, క్రీస్తు స్వభావములోనికి మనుషులు నడిపించాలని బోధ చెబుతూ ఉంటే, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కదా పర్వాలేదులే, చిన్న తప్పే చేసావు కదా పర్వాలేదు, అబద్ధమే కదా పర్వాలేదులే, వ్యభిచారమే కదా పర్వాలేదు, దొంగతనమే కదా పర్వాలేదు, ఎంతమంది చేయలేదు, మోసం చిన్నదే కదా పర్వాలేదులే, దశమాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదులే, నీ ఇష్టం దాన్ని పంచిపెట్టు 10 మందికి పర్వాలేదు. దేవుని బిడ్డలారా, ఇటువంటి దరిద్రగొట్టు బోధంతా కూడా సంఘంలోకి వచ్చేసింది. సంఘములో ఉన్నప్పుడు ఈ సామాన్యమైన విశ్వాసులు కొట్టిమిట్టాడుతూ సంపూర్ణులు ఎప్పుడు అవుతారు? ఎప్పుడు మీ సొంత జ్ఞానం మీద ఆధారపడుతూ ఉంటారా? దేవునికి చోటివ్వరా? దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరా? దేవుని బోధకు లోబడరా? మీరు పరలోకం అంటే ఆషామాష అనుకుంటున్నారా? యేసుప్రభు అంటే ఆషామాష అనుకుంటున్నారా? బైబిల్ అంటే ఆషామాష అనుకుంటున్నారా? కొంతమంది అనుకుంటారు మా ఇంట్లో సంఘం ఉందండి, మా ఇంట్లో సంఘం ఉందండి, కాబట్టి మేము ఎక్కడుంటే పరలోకంలోనే ఉంటామంటారు. నిజమైన మాట. ఒకసారి వాక్య వెలుగులో పరిశీలన చేద్దాం. వాక్య వెలుగులో పరిశీలన చేద్దాం ఎంతవరకు నిజమో. దయచేసి చూడండి మత్తయి సువార్త. నన్ను క్షమించండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 40వ వచనం. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. వీళ్ళెవరు తెలుసా? ఎలీషా దగ్గర ఉన్న శిష్యులు. ఎలీషా దగ్గర ఉన్న శిష్యులు ఎవరు? ఏమండి, మీరే నా శిష్యులు అనుకోండి, నేను ఎలీషాను అనుకోండి, కాసేపు అనుకోండి, నేను కాదు ఎలీషాను అనుకుందాం, మీరే ఎలీషా శిష్యులు అనుకోండి. మీరందరూ వెళ్ళి ప్రభునందు ప్రేమ మన గీత గారి ఇంటి దగ్గర మంచి చక్కటి కూటం జరుగుతున్న వాళ్ళకి భోజనం ఏర్పాటు చేద్దామని చెప్పేసి తలోక సమర్పించుకొని వెళ్ళి కూరాకులు ఎరుకురమ్మని పంపించాను. మీరందరూ వెళ్ళి ఏం చేశారు? కూరాకులు ఎరుకొచ్చారు. కూరాకులు ఏం చేశారు? ఎరుకొచ్చారు. అందరూ దైవజన శిష్యులు అంటే మీరు మారు మనసు పొందినోడు కాదా? దేవుని వాక్యం తెలుసా తెలీదా? యేసుప్రభు దేవుడు అని తెలుసా తెలీదా? సంఘ నియామక కూడా తెలుసా తెలీదా? అన్నీ తెలుసు. కానీ తెలుసున్న వాడు ఏం చేయాలంటే దాన్ని గుణమెరుగక ఒకడేం చేశాడంటే ఇది కూరాకులు కలిపేద్దామని చెప్పి తెంచుకొచ్చాడు. వీళ్ళని కూడా తీసుకొద్దామని చెప్పి వచ్చాడు. తీరమూసి ఏమైంది? కూర అంతా ఏమైపోయింది? చేరైపోయింది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు ఈ చేదైన కూరను బాగు చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ చెప్పింది ఏంటంటే ఎలీషా చెబుతూ ఉంటాడు అక్కడ, ప్రభునందు ఒక ముద్దను ఏం చేస్తాడు అక్కడ? పిండి కొంత తెమ్మని చెప్పాడు. ఆ పిండి ఏంటో తెలుసా? ఆ సంఘాన్ని బాగు చేసే బోధ. ఆ పిండి దేనికి సాదృశ్యం? ఆ బోధ వచ్చింది కాబట్టి ఆ కూర ఇక విషయం అంతా కూడా ఏం చేసింది? విరుగుడైపోయింది. అంతకుముందు తిన్నారా వాళ్ళు? తినలేడు. వాళ్ళ ఆహారం పనిచేసింది, వాళ్ళకి పని చేయలేడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ పిండి ముద్దే బోధ. ఆ బోధే అపోస్తులుగా దేవుడు అప్పగించిన బోధ. పౌలు అందుకు ప్రత్యేకించుకున్నాడు. అపోస్తులకు బోధ చేయమని పౌలు ప్రత్యేకించుకున్నాడు. యేసుప్రభు శిష్యులు ప్రత్యేకించుకున్నాడు. అందుకని ఆ బోధ గురించి చెబుతూ ఉంటున్నాడు. అదే అధ్యాయం 6వ వచనం కూడా చదవండి.
అదెక్కడ పడినని అడిగాను. చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలేను. చాలు చాలు. వీళ్ళు కూడా ఎలిసే శిష్యులే. ఇంటి దగ్గర ఖాళీ లేదు, మనకు చోటు సరిపోవట్లేదు కాబట్టి మనం అందరూ ఇల్లు కట్టుకుని పాకలేసుకుందాం అనుకున్నారు. అందరూ ఏం చేద్దాం అనుకున్నారు వీళ్ళు? అందరం పాకలేసుకుందాం అనుకున్నారు, ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు. చోటు సరిపోవట్లేదు అనుకున్నారు. సరే వెళ్ళండి రా బాబు అన్నాడు. ఎవరు? ఎలీషా వెళ్ళమని చెప్పాడు. తీరమ్మ వెళ్ళమని చెప్తే ఒకడు ఏం చేశాడంటే అందరూ గొడ్డలు తేలాడు. ఈడు కూడా ఏం చేశాడు? ఎరువు గొడ్డలి. అందరి దగ్గర సొంత గొడ్డలు ఉన్నాయి లేవా? అందరూ సొంత గొడ్డలు, ఇటు ఎరువు గొడ్డలు ఇచ్చాడండి. ఈ లేని పోని బాట్ తీసుకొచ్చాడు ఇక్కడికి. తీరమ్మ తీసుకొచ్చి ఆ గొడ్డలు ఎక్కడ పడింది? నీటిలో పడిపోయింది. నీటిలో పడిపోయిన గొడ్డలు ఇప్పుడు పైకి తీయాలని చేయాలి. దిగ్గలడా? దిగలేడు. కాబట్టి కొమ్మ నరికాడండి. కొమ్మ నరికి దాంట్లో వేసాడండి. కొమ్మ నరికిన తర్వాత గొడ్డల పైకి తేలడం ఏంటి? మీరు ప్రాక్టికల్ వేసి చూడండి. కొమ్మ నరికితే గొడ్డల పైకి వస్తుందా? దేవుడు మనకు చెబుతున్న మాట ఏంటంటే ఆ కొమ్మ కూడా బోధే. బోధ విన్నవాడే పాతాళములో నుంచి పైకి లేవగలడు. బోధ విన్నవాడే మరణములో నుంచి జీవములోనికి తేలగలడు, పైకి రాగలడని ఆ బోధ చెబుతూ ఉంటున్నారు. ఇంతవరకు అనేకమైన సందర్భాల్లో ఈ మాటలు వేరేగా విన్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నది ఏంటంటే ఈ బోధ నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి వారు తేలలేకపోతూ ఉంటున్నారు, వారు బయటికి రాలేకపోతూ ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా సరే ప్రార్థన చేయమంటే చేయరు, ఒక పాట పాడమంటే పాడరు, దేవుని కార్యాలు పాలుపంపులు పొందమంటే పొందరు. ఎందుకంటే వాళ్ళు శిష్యులా ఉందంటే నీటిలో మునిగిపోయిన గొడ్డల వలె ఉన్నది, తినడానికి పనికిరానటువంటి చేదుకూర వలె ఉన్నది వారి జీవితం కూడా. అరాకొర జీవితంలో ఎన్నిసార్లు అనుకోలేడు దేవుడు నాకు ఈ మేలు చేయటం లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు, దేవుడు నాకు ఇంటికి అన్యాయం చేశాడు, దేవుడు నన్ను ఎప్పుడు దర్శిస్తాడు, దేవుడు నాకు ఏ మేలు చేస్తాడు. నీ జీవితంలో ఎన్నిసార్లు అనుకోలేదు నువ్వు? లెక్కలేని మార్లు మనం అనుకున్నాం అలాగా. కానీ దేవుడు ప్రభునందు ప్రేమ అన్యాయం చేస్తాడా? బాధల్లో నీ సావు అంటాడా? మన బాధలన్నీ భరించడానికి వచ్చాడు కదా ఆయన. మన బాధలన్నీ కూడా భరించడానికి వచ్చాడు. నీ విష జీవితంలో ఆయన అమృతాన్ని కలుపుదామని వచ్చాడు. నీ అమృతాన్ని కూడా విషాన్ని కూడా అమృతంగా మార్చేద్దామని వచ్చాడు ఆయన. నీ పాప జీవితాన్ని కూడా అమృతంగా మార్చేద్దామని వచ్చాడు ఆయన. నీ మరణాన్ని కూడా అమృతంగా మార్చేద్దామని వచ్చాడు ఆయన. నీ గోయ్యని కూడా పరలోక సౌధంగా మార్చేద్దామని వచ్చాడు ఆయన. ప్రభునందు ప్రియమైనటువంటి వారు కనుక బోర్డు ఎంత ముఖ్యమైనదో మీరందరూ కూడా గ్రహించాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నాను చూడండి. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నాను. త్వరగా సహాయం చేయండి, సమయం అయిపోయింది. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలని, ఆయన ఎదుట నిలబెట్టాలని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తూ ఉంటున్నాం. దేవుని నమ్ముకుని నీ జీవితంలో క్రీస్తు పోలిక వచ్చినదా? క్రీస్తు ప్రేమ, క్రీస్తు దయ, క్రీస్తు కనికరం, క్రీస్తు యొక్క ధైర్యం, క్రీస్తు యొక్క ప్రభునందు ప్రేమైనటువంటి వారి వ్యక్తిత్వం, సత్యం నీ జీవితంలో కనబడుతూ ఉంటున్నదా? సత్యమును కలిగి ఉండండి. నువ్వు పేదోడిని సరే ధైర్యవంతుడివే, ధనవంతుడివే, గొప్పవాడివే నువ్వు. హల్లెలూయా. ఏమన్నా ఇందాక సంతోషిని సాక్ష్యం చెబుతూ మరి మధ్యతర కుటుంబం అన్నది. ఇప్పుడు చెప్పండి, మధ్యతర కుటుంబం అనాలి దాన్ని? ఈ కుటుంబానికి కొంచెం పెద్ద కుటుంబం అనాలా? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా అలా మాట్లాడొద్దు అసలు. యేసయ్య అన్నాడు, ఏంటో నువ్వు అలా మాట్లాడుతావు, నువ్వు యెహోవా రక్షించి నిన్ను పోలేవాడు ఎవడంటే ఎవడో లేడని అర్థం. యెహోవా రక్షించి నిన్ను పోలినవాడు ఎవడన్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? నిన్ను పోలినవాడు ఎవడు? అసలు నీవే సాటి. నీకు సాటి అనేది ఎవరు? ఒక ఆయన అన్నాడు, ఏమంటే మీకు పోటీగా వచ్చాడండి. ఒక ఆయన అన్నాడు, చచ్చా నాకు పోటీ రావడం ఏంటి, నాకు ఎవడో పోటీ కాదు, నాకు నేనే పోటీ.
ప్రభునందు దేవుని ధైర్యం వచ్చేస్తాడు మనకి. దేవుల్లో వచ్చేదేంటి? ధైర్యం. ఆఖరికి మరణం వచ్చి నీ దగ్గరకు వచ్చి ఎగిలి హిహి అయినా సరే దాన్ని చూసి నువ్వు కూడా ఇంకా పక్కపక్క నవ్వుతూ ఉంటావు. దాన్ని కూడా నువ్వు భయపడవు. ఎందుకంటే చావైతే మేలు లాభం అన్నాడు కాదు. మేలు లాభం ఆడు మనకిస్తాడు. మనం మేలు పొందడం వాడికి ఇష్టమా? దేవుని బిడ్డలు నిన్ను చూసి భయపడి పారిపోవాలంతే. మరణం కూడా నిన్ను చూసి ఏం చేయాలి? పారిపోవాలంటే. నిన్ను పోలిన వాడు ఎవడో లేడండి. ఇట్టి ధైర్యముతోనే దినదినము కూడా దేవుని బోధలో మనం ఎదగాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇంకొక 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వచనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు కూడా జాగ్రత్తగా విందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చిటివని అడుగగా. చాలు చాలు చాలు. ఏమండి, యేసు ప్రభువారు దేవుడు ఒక ఇండి చేశాడంట తన కుమారుడి పెళ్ళికి. కుమారుడి పెళ్ళికి వింది అయితే అందరికీ కౌరు పెట్టాడు లేడా? అందరికి కౌరు పెట్టాడు లేడా? అందరికీ కౌరు పెట్టాడు. అందరికీ బోధించాడు లేడా? అందరికీ బోధించాడు. అందరికీ వస్త్రాలు ఇచ్చాడు లేడా? అందరికీ వస్త్రాలు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, అందరికీ వస్త్రాలు ఇచ్చాడు. కానీ ఒకడు ఏం చేశాడంటే కయ్యూని లాంటి మాట్లాడు. ఏమండి, కయ్యూని లాంటి. ఎందుకంటే నాకు ఆ వస్త్రాలు అవసరం లేదని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆ వస్త్రాలు ఎందుకు మార్చుకోలేదంటే బోధను నిర్లక్ష్య పెట్టాడు వాడు. దేన్ని నిర్లక్ష్య పెట్టాడు? వాడు దేవుని నమ్మినవాడే. వాడు దేవుణ్ణి నమ్మినవాడే. దేవుని వాక్యం విన్నటువంటి వాడే. ఆచార క్రైస్తవుడే. ఆదివారం గుడికి వెళ్తున్నటువంటి వాడు. చర్చికి వెళ్తున్నటువంటి కానుకలు ఇస్తున్నటువంటి వాడే. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినటువంటి వాడే. కానీ ముందుకెళ్ళి చెప్తున్నాను. అయినా సరే ఆడు గురించి ఏమన్నాడు యేసుప్రభువు వారు? స్నేహితుడా, పెండ్లి వస్త్రాలు ఎలా లేవు? ఎందుకు లేవు? బోధ చేత సంపాదించుకోవాల్సిన వస్త్రాలు అవి. హల్లెలూయా. అందుకని ప్రకటన గ్రంథములో 3 చోట్ల అంటున్నాడు, నీ వస్త్రమును కాపాడుకోమంటాడు, నీ వస్త్రమును తెలుపు చేసుకోమంటూ ఉంటాడు, నీ వస్త్రమును గొర్రెపిల్ల రక్తములో కడుక్కోమని చెబుతూ ఉంటాడు. తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు అంటూ ఉంటున్నాడు. ఎక్కడ అన్నాడు ఈ మాటలన్నీ కూడా? ప్రకటన గ్రంథములని అంటూ ఉంటున్నాడు. కాబట్టి వస్త్రాలు దాని అర్థం ఏంటి? బోధ చేత వస్త్రములను మనం ఏం చేయాలి? తెలుపు చేసుకోవాలి. బోధ చేత మన వస్త్రములను కాపాడుకోవాలి. ప్రతి ఆదివారం గుడికి ఎందుకు వెళ్తున్నాం? ఏమండి, ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నాం. అదేంటండి అలాగంటారు? గుడికి ఎందుకు వెళ్తున్నాం అంటే వెళ్ళటం మానేమంటారా? ప్రతి ఆదివారం గుడికి ఎందుకు వెళ్తున్నామండి? మనలను మనము శుద్ధి చేసుకోవడానికి, మన వస్త్రాలను ఉడుకుకొని తెలుపు చేసుకోవడానికి వెళుతూ ఉంటాం. అందుకని ఎవడైనా ఈ బలలో పాలు పంపులు పొందేవాడు తను ఏం చేయమన్నాడు? ఇక్కడ పరీక్షించుకోవాలి. ఎప్పుడు పరీక్షించుకోవాలి? నెలకోసారా? సంవత్సరానికి ఒకసారా? వారానికి ఒక్కసారి. రోజుకు ఒకసారి స్నానం చేస్తాం. ఈ రోజుల్లో 3 సార్లు 4 సార్లు చేస్తారు. ఎప్పుడు సరిపోతే స్నానం చేయొచ్చు. శరీర శుద్ధి. మరి శరీరకంత కల్మషం, మరి ఆత్మ కల్మషం అంటదా? ఆత్మ కల్మషము నుంచి కడుక్కోవడానికి వారానికి ఒకసారి ప్రభు బాల దగ్గరికి మనం వెళ్ళాలి. కానీ వీడు బోధన నిర్లక్ష్య పెట్టాడు కాబట్టి వాడికి ఏమి లేదు. వాడికి పెండ్లి వస్త్రములు లేకుండా నీవు ఇక్కడికి ఎలాగొచ్చేటివి అంటే, నా బోధకుల మాట నేను ఏం చేశాను? నిర్లక్ష్య పెట్టాను, త్రోసివేశానని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నాడు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బోధ ద్వారానే నూతన వస్త్రాలు మనం సిద్ధపరుచుకోవాలి. బోధ, ఆ బోధ ఉండాలి మనకి. ఖచ్చితమైన బోధ, సత్యమును అపోస్తులిక బోధ, సహవాసము, రొట్టె విరవడం, ప్రార్థన చేయడం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ 4 కార్యక్రమాలు కూడా ఉండాలి. ఉన్నవాడే ఈ 4 అనుభవాలు దాటుకున్నవాడు కరుణాపీఠం దగ్గర చేరగలుగుతూ ఉంటాడు. ఈ 4 అనుభవాలు కలిగిన వాడు యేసు ప్రభుతో మాట్లాడగలుగుతూ ఉంటాడు. లేకపోతే నువ్వు ఆవరణలోకి వెళ్ళి వచ్చేసి వాళ్ళు ఉంటారు. చాలామంది ఆవరణలోకి వెళ్ళి వచ్చి లోపల రారు. లోపలికి వెళ్ళి బయట నుంచి బయటకు వచ్చి అక్కడ అడుగాడతారు, మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. దీనివల్ల నీకు నిష్ప్రయోజనమైనదే కానీ నీకు ప్రయోజనం కలగదు. కనుక ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళ
బోధ వలన మన వస్త్రములు తెలుపు చేసుకోవాలి, బోధ వలన మన స్వభావం మార్చుకోవాలి, బోధ వలన ప్రభువున మన క్రియలు మార్చుకోవాలి, బోధ వలన మన ఆలోచనలు మార్చుకోవాలి, బోధ వలన మన యొక్క ఆలోచన ప్రపంచం అంతటిని కూడా శుద్ధి చేసేది ఏంటంటే బోధే బోధే బోధే. అది అపోస్తులిక బోధ, అది అపోస్తులిక సహవాసం, అది అపోస్తులిక ప్రార్థన, అది అపోస్తుల యొక్క రొట్టె విరుచుట. ఈ 4 లేనటువంటి సహవాసాలు దేవుని బిడ్డలారా నీటిలో పడిపోయిన గొడ్డల వంటివి, నీటిలో పడిపోయిన గొడ్డల వంటివి. కూర మంచిదే కానీ దాని గుణమెరుగక తెచ్చుకున్నటువంటి కూర ఇది, విషంతో కూడిన కూర ఇది. దేవుని బిడ్డలారా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోవడం అనుకున్న పెండ్లు వస్త్రాలు లేకుండా ప్రవేశించటమే. కాబట్టి బోధ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వచనం చదువు ముగించేస్తాను. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 7. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా. సమూయేలు ఎక్కడున్నాడు? జాగ్రత్తగా వినండి, 2 మాటలు ఆలకించాడు, ముగించేస్తాను. సమూయేలు ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో ఉన్నాడు. సమూయేలు చేస్తున్న పని ఏంటి? యాజకునికి పరిచర్య చేస్తున్నాడు. దీపం మారిపోకుండా ఏం చేస్తున్నాడు? అనుదినము నూనె పోసేదాన్ని ఏం చేస్తున్నాడు? వెలిగిస్తున్నాడు. మందిరాన్ని చక్కబెడుతున్నాడు, కట్టెలు చక్కబెడుతున్నాడు, బలిపీఠానికి అన్ని బలి అర్పించడానికి అన్ని కూడా సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఎన్ని చేస్తున్నాడు? ఎవరు? సమూయేలు. కానీ దేవుడు తెలుసా తెలీదా? దేవుడు తెలుసా తెలీదా? సమూయేలుకి తెలియడు. అప్పటికి సమూయేలు దేవుణ్ణి ఎరగకుండా ఏం చేస్తున్నాడు? ఈ పనులన్నీ కూడా ఏ పనులు చేస్తున్నాడు? దేవుని మందిరంలో ఉన్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు, దీపం మారిపోక నూనె పోస్తూ ఉంటున్నాడు, బలిపీఠాన్ని కట్టెలు సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఆలయాన్ని శుభ్రం చేస్తున్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు, ప్రతిరోజు చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. కానీ ఎవరు తెలియదంట? యెహోవాను ఎరుగకుండెను. ఈనాడు ఎంతోమంది దేవుని గురించి తెలుసు, దేవుని గురించి గొప్ప గొప్ప కార్యాలు చేశారు, దేవుని కొరకు గొప్ప గొప్ప కానుకలు ఇచ్చారు, మంచిగా అన్ని పనులు చేశారు, చేస్తూనే ఉన్నారు. కానీ నువ్వు దేవుని ఎరుగుదును అనుకున్నట్లయితే ఖచ్చితంగా బోధ నీకు ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ బోధలో మనం ఎదగాలి, ఈ బోధలో మనం ఏం చేయాలి? కానీ అప్పటికి సమూయేలు దేవుణ్ణి ఎరగకుండెను. పిలుస్తుంటే అయ్యగారు పిలిచేరేమని చెప్పేసి పరిగెట్టుకెళ్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు ఏలీ చెప్పిన బోధ ఎవరు విన్నారు? సమూయేలు విన్నాడు. ఆ బోధ ఎక్కడ నడిపించింది? దేవుని స్వరముని విన్నట్టు నడిపించింది. ఇప్పుడు చెప్పండి, ప్రత్యక్ష గుడారములో కరుణాపీఠము దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? దేవుని స్వరం. దేవుని మందిరములో ఉన్నాడు ఎవరు? సమూయేలు. కానీ దేవుని ఎరుగునా? తెలియదు. ఏలీ చెప్పిన బోధ వింటేనే కానీ దేవుని బిడ్డలారా, ఏలీ చెప్పిన బోధ వింటేనే కానీ సమూయేలు దేవుణ్ణి ఎరగకున్నాడు. బోధ విన్న తరువాత దేవుణ్ణి తెలుసుకున్నాడు. అది మన జీవితం యొక్క ధ్యేయంగా ఉండాలి. అందుకనే చెబుతున్నాడు రోమాపత్రికలో, రాత్రి గడిచి చాలా సమయం అయిపోయింది. ఏమండి? పగలు సమీపముగా ఉన్నది, దేవుని రాకడ సమీపముగా ఉన్నది. ఎప్పుడు మారుతావు? ఎప్పుడు దేవుని యొక్క ఆలోచన ప్రపంచంలోకి వస్తావు? ఎప్పుడు దేవుని పోలికలకు వస్తూ ఉంటావు? బైబిల్ మాటలు వినలేదు మీరు? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యమునకు చేరడు. నేను నా తండ్రి చెప్పిన ప్రకారంగా చేస్తేనే ఎక్కడికి వస్తాడు? పరలోక రాజ్యంలోనికి వస్తాడు.
ప్రభునందు ప్రేమ, దేవుడు చెప్పినట్లుగా సంఘము నడుచుకోవాలి. ఈనాడు సంఘము సేవకుల్ని నిర్లక్ష్య పెట్టడం లేదు, దేవుని నిర్లక్ష్య పెట్టడం లేదు, ప్రభును సమాజాన్ని నిర్లక్ష్య పెట్టడం లేదు, కానీ బోధను నిర్లక్ష్య పెడుతూ ఉంటున్నారు. జాగ్రత్త. బోధన నిర్లక్ష్య పెట్టినప్పుడు ఆనాడు ఇశ్రాయేలుకి ఎటువంటి విషయాలు సంభవించాయో ఈనాడు బోధ నిర్లక్ష్య పెట్టిన వాడికి కూడా అటువంటి విషయాలు సంభవిస్తాయి. అందుకని పౌలు అంటాడు, ఎవడైనా నీ బోధన తేకపోతే వాడికి వందలను కూడా చెప్పొద్దు అన్నాడు. యోహాన్ అంటూ ఉంటాడు, ఈ బోధలు నడుచుకోమని చెబుతాడు, ఈ పారంపర్యాచారములను చెయ్యండి అని చెబుతూ ఉంటాడు. దీన్ని బట్టి నువ్వు చేసినట్లయితే దేవుడు నీలో సంపూర్ణ తీసుకొస్తాడైనా. మనం సంపూర్ణం అవ్వలేము. ఆ దీనత్వము, ఆ సాత్వికము, ప్రభునందు ప్రేమ, ఆ విధేయత మనకు దొరకవు. అవి దేవుడు ఈ మాటల ప్రకారం చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనం వచ్చేస్తాయి. దేవుడు ఇస్తాడు, వచ్చేస్తాయి అంతే, అక్కడ వచ్చేస్తాయి అంతే. ఎందుకంటే బోధ మనలను ఉన్నతమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి ఉన్నతమైన స్థలములోనికి తీసుకుని వెళ్ళబోతుంది. ఎవరది? బోధ. అందుకని యేసుప్రభువు అన్నారు, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి ఎవరు దాడతాడు? ఏ బోధ విన్నవారు? నా తండ్రి మాట విన్నవాళ్ళు. నా తండ్రి చెప్పిన బోధ అది. ఎవరు చెప్పిన బోధ అది? తండ్రి చెప్పిన బోధ కుమారుడికి అప్పచెప్పాడు, కుమారుడు బోధ మనకు అప్పచెప్పాడు, ఆ కుమారుడు అపోస్తలులకు అప్పచెప్పాడు. ఈనాడు మనం ఏం చేస్తున్నాము? ఆ బోధలో నడుచుకుంటూ ఉంటున్నాము. కాబట్టి అందరూ కూడా ఏ బోధలో నడవాలి? అపోస్తలు. నువ్వు సిఎస్ఏ కావచ్చు, లోదరణ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, లేవని ఎవెంజలికల్ ఫెలోషిప్ కావచ్చు, బైబిల్ మిషన్ కావచ్చు, ప్రభునందు ప్రేమ ఇతర ప్రైవేట్గా పదమైనటువంటి సంఘాలు కావచ్చు, క్రీస్తు సంఘములు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనా పేరు పెట్టుకుని నాకు అభ్యంతరం లేదు, దానివల్ల నాకేంటి నష్టం లేదు. కానీ ప్రభునందు ఆ సంఘములో ఈ బోధ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే వాళ్ళు నరకానికి వెళతారని ఖచ్చితంగా చెబుతూ ఉంటున్నాను. వాళ్ళు సాతాను సమాజంలో చేరిపోతారు. ప్రియ దేవుని సంఘమా, చెవులు రిక్కరించుకొని వినండి. రాత్రి గడిచిపోయి, నీ జీవితంలో చాలా రాత్రులు గడిచిపోయి, పగలు యేసుప్రభువు త్వరగా వచ్చేస్తున్నాడు. మన జీవితం గడిచిపోతూ ఉంటుంది, దినాలు గడిచిపోతూ ఉంటున్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటున్నాయి. యేసుప్రభువు త్వరగా వస్తున్నాడు. ఇంకా మన స్వభావాలు మారకపోతే, ఇంకా మన క్రియలు మారకపోతే, ఇంకా మన మాటలు మారకపోతే, ఇంకా మన కరుదృష్టి మారకపోతే, ఇంకా మనకు వినికిడి మారకపోతే, ఇంకా మన కోరికలు మారకపోతే, దేవుని బిడ్డలారా, ఆ బోధ వల్ల ఏంటి ప్రయోజనం చెప్పండి? కానీ దినదినము మార్పు చెందాలి. దినదినము కూడా మన జీవితము గొంగళ పురుగు వంటి జీవితం చీతాకు చిలుకగా మారాలి. గొంగళ పురుగు స్వభావం వేరు, చీతాకులకు స్వభావం. కానీ ఎక్కడి నుంచి వచ్చింది చీతాకు చిలుక? గొంగళ పురుగులోంచే వచ్చింది. ఇప్పుడు మనలోంచి ఏం రావాలి? ఇప్పుడు ఏమండి, ఏం రావాలి మనలోంచి? దేవుని పోలిక. పాప పోలికలోంచి ఏం పోలిక రావాలి? ఇప్పుడు దేవుని పోలిక రావాలి, దేవుని స్వరూపం రావాలి, దేవుని గుణ లక్షణాలు రావాలి. దాని కొరకు మనం భక్తి చెయ్యాలి, దాని కొరకు సంఘానికి వెళ్ళాలి. కొంతమంది సంఘానికి వెళ్తారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది సంఘానికి వెళ్తారు, జీవితం మారదు. ప్రభు నుండి ప్రేమ ఏం విన్నారంటే ఏమో ఏం చెప్తాను, చెప్పితే మా చేసే పనులు చేసుకుంటూ ఉంటామండి. ఒక విషయం చెప్తాను మీకు. నేను అద్దరికి వెళ్దామని ట్రైన్ ఎక్కాం. ఆ ట్రైన్లో సమోసాలు అమ్ముతున్నారు. ఆ ట్రైన్లో సమోసా, మంచి టీ అమ్ముతున్నారు. కానీ ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ సమోసాలు బాగాలేదు, ఆ టీ కూడా బాగలేదు. కానీ ఎక్కడ ఉన్నావు నువ్వు? ట్రైన్లో ఉన్నావు. సమోసాలు బాగలేదు, టీ బాగలేదని ట్రైన్లో దూకేస్తావా? పోనీ సమోసా బాగుంది, టీ బాగుంది, ట్రైన్లో ఉండిపోతావా? నీ స్టేజ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అక్కడ? అలాగే దేవుడు నీకు నేర్పుతున్నటువంటి సంఘములో కొన్ని విషయాలు నీకు ఇష్టం లేకపోయినంత మాత్రాన నువ్వు గాబరా పడిపోవద్దు. కొన్ని సంగతులు
ఒకళ్ళు ప్రేమగలలు ఉంటారు, ఒకరు ప్రేమలలో ఉంటూ ఉంటారు, ఒకళ్ళు ప్రేమించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం అసంట పెట్టేవాళ్ళు ఉంటూ ఉంటారు, కొంతమంది పరిచయం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పరిచయం చేయని వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పరిచయలు చేయలేను ఒకరిని చూసుకుని చిచ్చి ఈ సంఘం మంచిది కదంటావా? వీళ్ళు సరిగ్గా నన్ను పలకరించట్లేదు కాబట్టి ఈ సంఘం మంచిది కదంటావా? అరే నువ్వు ఎక్కవలసిన ట్రైన్లోనే ఉన్నావు, కానీ అక్కడ సమోసా బాగోలేదని చెప్పి ట్రైన్లో దూకేస్తావా? ఈనాడు చాలామంది ఉన్నతమైన బోధలో ఉన్నారు, కానీ ఈ సమోసా రుచి చూసి ఏం చేస్తున్నారు? దూకేశారు చాలామంది. కానీ వాళ్ళు ట్రైన్ ఎక్కుదామని చెప్పి ఆ ట్రైన్ వాళ్ళకి దొరకదు, ఆ ట్రైన్ వాళ్ళకి దొరకదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ కనుక యేసుతో కలిసి మనం ప్రయాణం చేస్తున్నాం. ఎప్పటికైనా యేసు స్వరూపం మనం ధరించుకోమా? దేవుడు నీ కొరకు నా కొరకు వస్త్రాలు సిద్ధపరిచాడు. కాబట్టి ప్రభును దేవుని నీడని సమయం ఉండగానే చేరుకోండి. ఏదో అనుకుంటున్నారు మీరు, నమ్మి బాప్తిస్మం రక్షించబడిన మాట ఉన్నది కదా, పర్లేదు అనుకుంటూ ఉంటున్నారు. జాగ్రత్త. ఆ మహా తీర్పును తప్పించుకోవాలంటే యేసుని నమ్మటమే కాదు, నువ్వు సరైన బోధకుడిని కూడా తెలుసుకోవాలి. వెతకాలి, వెతకాలి. వెతికిన తర్వాత ఆ ట్రైన్లో నువ్వు ప్రయాణం చేయాలి. అపోస్తలిక బోధలని ట్రైన్లో నువ్వేం చేయాలి? ప్రయాణం చేయాలి. నీకు నచ్చని విషయాలు ఉన్నా, నువ్వు మెచ్చని విషయాలు ఉన్నా, నిన్ను ప్రేమించేవారు లేకపోయినా సరే ఏం చేయాలి? మనం ట్రైన్లోనే ఉండాలి. మన స్టేషన్ వచ్చిన తర్వాత దిగిపోవాలండి. దేవుని బిడ్డలారా, అందుకే చెబుతున్నాడు, బోధన నిర్లక్ష్యం చేయకండి. ఆనాడు ధర్మశాస్త్రం ఎదిగినటువంటి యూదులు యేసు నిర్లక్ష్యం చేశారు. ఈనాడు యేసును ఎరిగినటువంటి క్రైస్తవ సమాజాలు బోధన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, యేసు నిర్లక్ష్యం చేసిన వారి గతి ఏమైందో చూడండి. బోధన నిర్లక్ష్యం చేస్తున్నారు, గతి ఏమవుతుందో చూస్తారు మీరు. కానీ మనం అలాగ ఉండొద్దు. దేవుని బోధలు ఎరుగుతాం. వాక్యమనే పాలతో మనం పోషించబడదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ విషయాలు మీరు మర్చిపోకండి. మీ గుండెల మీద ముద్రగా ఉండాలి ఎప్పుడూ కూడా. ఈ భయము మిమ్మల్ని పవిత్రంగా నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే యెహోవా యందలి భయము పవిత్రమైనది. దేవుని వాక్యము పవిత్రమైనది, యెహోవా యందలి భయము కూడా పవిత్రమైనది. ఎన్నటన్నిటికీ నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలము. కాబట్టి అటువంటి పరిశుద్ధులమవుదాము, యేసు ప్రభుని ఎదుర్కొందాము, తీర్పును తప్పించుకుందాము. రండి, ప్రార్థన చేసుకుందాం. రాత్రి చాలా అయిపోయింది, పగల సమీపంగా ఉన్న ప్రభు వచ్చేస్తున్నాడు. త్వరగా సిద్ధపడి ఆ రాకడని రైలు బండి ఇందాక తమ్ముడు పాడినట్టుగా ఓడ వచ్చింది, ఆ ఓడలో మనం ఏం చేద్దాం? చేరిపోదాం. రండి, దేవుడి మాటలు మనం వినికిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. Like, comment, and subscribe.